రేవంత్ ప్రస్తుతం కాంగ్రెస్ కోదండరామ్ గారిని అవమానించింది అని బీఆర్ఎస్ అంటుంది. ఎందుకంటే బల్మూరి వెంకట్ని కాకుండా ఆ కోటాలో కోదండరామ్ గారిని పంపించున్నట్లయితే, ప్రొఫెసర్ కోదండరామ్ పంపించున్నట్లయితే గౌరవం ఇచ్చున్నట్లుగా ఉండేది కదా. ఎందుకు త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది? మేము అవమానించినామా? కేసేసి దాన్ని ఆపి వాళ్ళు అవమానించారా? అసలు మాట్లాడిన వ్యక్తులకి అవగాహన ఉండాలి. ఫస్ట్ కోదండరామ్ గారికి ఇద్దామనే నిర్ణయం తీసుకున్నప్పుడు లేదు మేము ఇయ్యలేకపోయినా మీరు ఇస్తున్నారు అని చెప్పి మరి వారెందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు? ఎవరైతే తప్పు చేసిండ్రో ఎక్కడ వాళ్ళపైన బురద పడుతుందని చెప్పని ముందుగానే అవతలపైన బురద చల్లే ప్రయత్నం చేస్తారు. కానీ యావత్ తెలంగాణ ప్రజానికానికి వాళ్ళ న్యాయస్థానంలోకి వెళ్ళింది గవర్నర్ డెసిషన్ పైన, కోదండరామ ఇంకొకరు అన్నది కాదు. గవర్నర్ డెసిషన్ కోణంలో తీసుకుంటే సరే, దానికి ఏ కోణంలో ఎందుకు జరిగింది, గతంలో ఎప్పుడు కూడా గవర్నర్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రకంగా కాన్ఫ్లిక్ట్ లేకుండే. ఆ కాన్ఫ్లిక్ట్ని సృష్టించింది వాళ్ళు. ఎందుకంటే ప్రజా పరిపాలనకి వ్యతిరేకంగా డిక్టేటర్షిప్ లేక పరిపాలించాలని గత పాలకులు అనుకోరు, గత ముఖ్యమంత్రి అనుకోరు. సో దా కోణంలో ఏదైతే రాజకీయ విమర్శే ఉండాల్సింది కాస్త ఏదైతే పర్సనల్ రైవలరీగా మారింది. సో ఆ కోణంలో దాన్ని ఆపేరు. ఇంకోటి, వారు ప్రపోజ్ చేసిన 2 నేమ్స్కి కోదండరామ్ గారి నేమ్కి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. కోదండరామ్ గారు అనేటోరు 100% ఉద్యమకారులు లెక్కనే వారు చూస్తారు. దాన్ని వారు ఏదో పెట్టి వారు ఆపే ప్రయత్నం చేసి వారు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు గవర్నర్ కోటాలో మేము ఇస్తే ఈ కోటాలు ఇచ్చేది ఉండే అసలు వాళ్ళు ఏ కోటాలు వారు పరిగణలోకి తీసుకోలే కదా. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న 2 ఎమ్మెల్సీలు అసలు అనుకుంది ఒకటే, యూపీలో సిస్టమ్ చేంజ్ అయింది కాబట్టి మీరు అంటే అక్కడ వివాదం ఏంటి అంటే మళ్ళీ మీరు నామినేట్ చేశారు కానీ మీరు నామినేట్ చేసిన వ్యక్తులు వేరు. ఇక్కడ 2 కూడా వస్తున్నాయి. మేము ప్రపోజ్ చేసినప్పుడు తిరస్కరించిన గవర్నర్ ఇవి నామినేట్ చేయాలంటే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే న్యాయస్థానాల్లో తీర్పు వచ్చిన తర్వాతే అన్న గవర్నర్ ఎందుకు వెంటనే మళ్ళీ నిర్ణయాన్ని మార్చేసుకున్నారు? అదొకటి. 2, కోదండరామ్ని నామినేట్ చేయడం వెనుక ఆయన త్రిశంకు స్వర్గంలో పెట్టాలన్న ఉద్దేశమే, ఏ పదవి లేకుండా ఆయన ఒక చోట కూర్చోబెట్టాలన్న ఉద్దేశమే అని అంటుంది బీఆర్ఎస్. 2 ఉన్నాయి దాంట్లో. ఇందులో 2 ఉన్నాయి. మీరు అన్నట్టు ఆ కోణంలో వారికి ఇచ్చింటే పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఎవరికి ఎమ్మెల్యే కోటాల సీట్ ఇవ్వలేదని చెప్పని అట్లా అంటారు. సరే, పార్టీలో కష్టపడ్డ ఎన్ఎస్ఏ స్థాయికి వెళ్ళి క్షేత్ర స్థాయికి వెళ్ళి ఇచ్చిన వాళ్ళకి కష్టాన్ని గుర్తించి ఈరోజు మహేష్ అన్నకు కానీ నాకు కానీ ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మాకిస్తే వారికి వెళ్ళలేదంటారు. సరే, పొలిటికల్ రాజకీయ విమర్శ చేయాలంటే దాన్ని ఏ కోణంలోనూ తీసుకోవచ్చు. కానీ కోదండరామ్ గారికి సముచిత గౌరవము తప్పనిసరిగా అందరూ ఇస్తారు. ఏదైతే కోదండరామ్ గారు నామినేషన్ వేయనికి వెళ్ళినప్పుడు కూడా నేను స్వయంగా వారితోటి నేను అప్పటికంటే నా స్వేరింగ్ కాకపోయినా వారితో పాటు నేను పార్టీని రిప్రజెంట్ చేస్తూ నేను మండలికి నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినాను. కానీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంత దిగజారి అంటే కోదండరామ్ గారికి అవకాశం కల్పిస్తే దాన్ని దిగజారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ రకంగా అడ్డుకట్ట ఆపే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశం మేము ఏ రోజు అనుకోలే. వాస్తవం నిజంగా ముందే మాకు వీళ్ళు ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి కానీ మాకు తెలిసి ఉంటే స్వయానా నేనే చెప్తుండే, ఆ పరిస్థితి వస్తే నేను సాక్రిఫైస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, కోదండరామ్ గారికి అవకాశం కల్పించండి అని చెప్పని నేనే నేరుగా చెప్తుండే. ఎందుకంటే అసొంటి పెద్దల సభలో ఉంటే నాసోంటి మరి ఎంతోమంది యువకులకి రాజకీయ భవిష్యత్తు కానీ తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేనే ఆ నిర్ణయం తీసుకుంటుండే. కానీ మాది అయిపోయినాక మా గడ్జెట్ వచ్చినాక వారిది ప్రపోజ్ అయినాక ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఆ పరిస్థితి ముందు కోదండరామ్ కోసం అవసరమైతే మీ పదవిని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా 100% నేను చేస్తుండే. అంటే ఈ గడ్జెట్ రాకుంటే ఈ పరిస్థితి రాకుంటే 100% బల్మూరి వెంకట్ ముందు ఉంటుండే. ఎందుకంటే నేను ముందు కూడా చెప్పిన నా ఇంట్రెస్ట్ లార్జర్ ఆస్పెక్ట్ తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణ రేపటి భావి భారత పౌరులు, వీరు పెట్టిన తెలంగాణ నిరుద్యోగులని వాళ్ళు అంటుండే. నేను రేపటి తెలంగాణ భావి భారత పౌరు, తెలంగాణ ఆనిముత్యాల భవిష్యత్తు గురించి నేను సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండే.